నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా శ్రీమతి పోతుకనూరి స్వర్ణలత గారు, శ్రీ శ్రీనివాస్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ పోతుకనూరి స్వర్ణలత గారు, శ్రీనివాస్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి సువర్ణస గోత్రం క్రీస్తుశేషులు యోగానాథం గారి జ్ఞాపకార్థంగా మరియు క్రీస్తుశేషులు వెంకటలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా పితృపక్షం సందర్భంగా పితృదేవతల శాంతి కోసం పితృదేవతలకు మరి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మరియు ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు పితృదేవతలైన యోగానాథం గారికి అలాగే క్రీస్తుశేషులు పితృదేవతలైన వెంకటలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమచెమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులైన పితృదేవతలైన శ్రీ యోగానాథం గారికి అలాగే క్రీస్తుశేషులైన పితృదేవతలైన వెంకటలక్ష్మి గారికి నమస్సు మాంజలి. అలాగే మరియు యోగానాథం గారికి అలాగే శ్రీమతి వెంకటలక్ష్మి గారి కూతుర్లకు, అల్లుళ్లకు, మన్మన్లకు, మన్మరాళ్ళకు, మునిమన్మరాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే శ్రీమతి పోతకనూరి స్వర్ణలత గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు ఏదనుకుంటా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు పోతకనూరి స్వర్ణలత గారు, శ్రీమతి శ్రీ శ్రీనివాస్ గారు ఈరోజు మరియు పితృదేవతలైన పెద్దల జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్సు, అరటి పండ్లు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే చికెన్ మసాలా, అలాగే వంకాయ టమాటా, వంకాయ ఆలు కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నువ్వు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాలి. మీ వాళ్ళు వచ్చేసరి నాటకాలు ఈ రోజులాగా వేషాలు ఆడడానికి చాలా మంది కొట్టామని తెలుసు మాకు. హలో, వేషాలు వేస్తున్నాడు, వేషాల బయటకు వెళ్ళాక అంటారే మీ వాళ్ళని రప్పించేస్తాం మేము. అమ్మ బాబులేరా
3 అపార్ట్మెంట్లో మార్చేసి 3 అపార్ట్మెంట్ కొనేది కెపాసిటీ ఉన్న లంచం సంపాదించుకోగలిగిన గతంలో ఎంత తెలియగలవాడు ఆటలాడాడు ఒక్క తప్పు తప్పాడు అందరూ దెబ్బ చచ్చిపోవడం ఉండాలి బాగా अच्छा अच्छा अच्छे उच्चे अच्छे उच्चे अच्छे उच्चे